ఈరోజు మనం భారతదేశ చరిత్రలో వేద నాగరికత గురించి తెలుసుకుందాం. ఈ వేద నాగరికతలో ప్రధానమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటిలో మొదటిది, క్రింది వాణిలో మంత్రతంత్రాల గురించి చర్చించే వేదం ఏది? మనకు తెలుసు వేదాలు ఉన్నాయి. ఆ వేదాలలో ఆప్షన్ ఏ ఋగ్వేదం, బి సామవేదం, సి యజుర్వేదం, డి అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో ఏ వేదం అంటే అథర్వణ వేదం. ఋగ్వేదం తొలి వేదం కాగా సామవేదం సంగీతం గురించి చెప్తుంది. తరువాత ప్రశ్న, తొలి మరియు మలివేద కాలాలలో వర్ధిల్లిన మతమును క్రింది విధంగా పిలుస్తారు. అంటే తొలి వేద కాలం మరియు మలివేద కాలంలో మత పరిస్థితులని ప్రత్యేకంగా పిలుస్తారు. వాటిని ఏమని అంటే ఆప్షన్స్ భాగవత మతం, బ్రాహ్మణ మతం, వైదిక మతం, హిందూ మతం. ఈ 4 మతాలలో ఏ పేరుతో దానిని పిలిచేవారు అంటే బ్రాహ్మణ మతం. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావచ్చు, వైదిక మతం అనుకోవచ్చు, ఎందుకంటే వేద నాగరికత కాబట్టి. అది కాదు. దీని తర్వాత తొలివేద కాలంలో ఆర్యులు ఎక్కడ స్థిరపడ్డారు? మనం చెప్తున్నారు ఆర్యులు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కొందరు, లోకల్ వారిని కొందరు చెప్తున్నారు. అయితే వచ్చిన వారు ఎక్కడ స్థిరపడ్డారు? ఆప్షన్స్ ఏ మధ్య భారతదేశం, బి కాశ్మీర్ పంజాబ్ ప్రాంతం, సి సప్త సింధు ప్రాంతం, డి గంగా యమునా ప్రాంతం. వీరు స్థిరపడినటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అంటే సప్త సింధు ప్రాంతం. సప్త సింధు ప్రాంతం అంటే 7 నదులు కలిసినటువంటి ప్రాంతం. ఈ 7 నదులు ఉన్నటువంటి ప్రాంతాన్ని సప్త సింధు ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో ఆర్యులు స్థిరపడడం జరిగింది. దీని తర్వాత క్రింది వాణిలో దేని యందు గాయత్రి మంత్రం పొందుపరచబడింది? ఫస్ట్ వేదకాలంలో 4 వేదాలు ఉన్నాయి. ఆ వేదాలలో ఒక వేదంలో పొందుపరచడం జరిగింది. ఆప్షన్స్ ఏ ఋగ్వేదం, బి సామవేదం, డి యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ వేదాలలో ఏ వేదము అంటే ఋగ్వేదం. తొలి గ్రంథం ఋగ్వేద వేదకాలంలో రచించబడినటువంటి తొలి గ్రంథం ఈ ఋగ్వేదం. దీనిలో గాయత్రి మంత్రం పొందుపరచబడింది. దీని తర్వాత క్రింది వారిలో ఎవరిని స్తుతిస్తూ గాయత్రి మంత్రం పొందుపరచబడింది? గాయత్రి మంత్రం అంటే ఏంటది? ఆ గాయత్రి మంత్రంలో ఎవరిని స్తుతించడం జరుగుతుంది అంటే ఆప్షన్స్ ఏ పశుపతి, బి ఇంద్రుడు, సి వరుణుడు, డి సవిత. కానీ ఇక్కడ గాయత్రి అంటే డి, ఆప్షన్ డి సవిత. సవిత అనేటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ గాయత్రి మంత్రం పేర్కొనబడింది. తరువాత వేదకాల ప్రజలు పూజించిన 2 ప్రధాన దేవుళ్ళు ఎవరు? వేదకాలంలో చాలామంది దేవుళ్ళు పూజింపబడ్డారు. అయితే వాళ్ళ ప్రధానమైన వారు ఎవరు అంటే ఆప్షన్స్ పశుపతి ఇంద్రుడు వరుణుడు సవిత, సవిత పశుపతి. ఇక్కడ ప్రధానమైన దేవుళ్ళు ఎవరు అంటే ఇంద్రుడు మరియు వరుణ దేవుడు. ఈ 2 దేవతలు ప్రధానమైనటువంటి ఆర్య దేవుళ్ళు. ఆర్యులు ఈ క్రింది ఏ తెగకు చెందినవారు? ఆర్యుల యొక్క మూలాలు ఏ తెగలో ఉన్నాయి అనేది చూస్తే ఆప్షన్స్ విద్, ఆయాస్, నార్దిక్, కురోడా. దీనికి సమాధానం నార్దిక్ అనేటువంటి తెగకు చెందినవారు ఆర్యులు. భారత్లో మొదటగా గుర్రమును ఉపయోగించిన వారు ఎవరు? అంటే భారతదేశంలో మొదటగా గుర్రంను ఉపయోగించినట్టుగా మనకు ఆనవాళ్ళు ఏ కాలంలో కనిపిస్తున్నాయి, ఎవరి కాలంలో కనిపిస్తున్నాయి చూస్తే ఆప్షన్స్ మౌర్యులు, బి ఆర్యులు, సి అరబ్బులు, డి సింధు ప్రజలు. సమాధానం ఆర్యులు. అయితే మనకు గుర్రము అంటే అరబ్బులు గుర్తుంచే అవకాశం ఉంది, కానీ అది మాత్రం కాదు. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో ఎవరి కాలంలో సంస్కృతం ప్రవేశపెట్టబడింది? భారతదేశ చరిత్రలో చరిత్రలోనే తొలిసారిగా సంస్కృతం ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడింది? మౌర్యులు, ఆర్యులు, నందులు, సింధు ప్రజలు. వీరెవరు అంటే ఆర్యులు. ఆర్యుల కాలంలో తొలిసారిగా సంస్కృతం, ఇది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్గా చెప్తారు. నెక్స్ట్, ఋగ్వేదంలో ఆర్య అనే పదం ఎన్నిసార్లు ప్రస్తావించబడింది? ఆర్య అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఆర్య అంటే గొప్పవాడు అని రకరకాల అర్థాలు ఉన్నాయి. అయితే ఎన్నిసార్లు దీన్ని ప్రస్తావించారు అంటే
ఆప్షన్స్ 16, 46, 26, 36. దీనికి సమాధానం 36. ఆర్య అనే పదం 36 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఆర్యులకు ఇష్టమైన భోజనం ఏది? అంటే ఏ ఆహార పదార్థాన్ని ఆర్యులు ఇష్టంగా తింటారు అనేదానికి ఆప్షన్స్: ఏ పొంగలి, బి జున్ను, సి పురోడసం, డి పులిహోర. ఆర్యులు ఇష్ట భోజనం పురోడసం. ఈ పురోడసం అంటే పాయసం అని అది కూడా అర్థం ఉంది. మనం ప్రస్తుతం చేసుకున్నటువంటి పాయసాన్ని వాళ్ళు పురోడసం అని కూడా అనడం జరిగింది. నెక్స్ట్, ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని నామకరణం చేసినటువంటి వారు ఎవరు? ఇండో సంస్కృత రిలేటెడ్గా ఉన్నటువంటి భాషలన్నింటినీ ఇండో యూరోపియన్ భాషలు అంటారు. అయితే వాటికి ఆర్య భాషలని నామకరణం చేసింది ఎవరు అంటే ఆప్షన్స్: ఏ ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్, సర్ విలియం జోన్స్, కన్నింగ్హామ్, మార్టిమర్ వీలర్. దీనికి సమాధానం ఎవరు అంటే ప్రొఫెసర్ మార్క్స్ ముల్లర్. మార్క్స్ ముల్లర్ అనే ఆయన ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని చెప్పడం జరిగింది. కారణం ఏమంటే ఈ భాషలన్నీ కూడా ఆర్య భాష అయినటువంటి సంస్కృతంతో సంబంధాన్ని కలిగి ఉండడమే ప్రధాన కారణం. తర్వాత, ఆర్యుల తొలి నివాసం ఏది? ఆర్యులు తొలిసారిగా ఏ ప్రాంతంలో నివాసం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది? ఆప్షన్స్: హంగేరి, బి సైబీరియా, సి పర్షియా, డి టర్కీ. ఏ ప్రాంతానికి చెందినవారు ఆర్యులు? అంటే ఆర్యుల తొలి నివాసం ఏది అంటే పర్షియా. పర్షియా అంటే అది నేటి ఇరాన్. అందుకనే ప్రస్తుతం మన దేవతలకు పూర్వ రూపాలు కూడా అక్కడ మనకు కనబడడం జరిగింది. తర్వాత, దయానంది సరస్వతి ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఈయన ప్రకారం ఆప్షన్స్: ఏ హంగేరి, బి సైబీరియా, సి పర్షియా, డి టిబెట్. ఏ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా చెప్పారు అంటే టిబెట్ ప్రాంతం. అంటే నేటి చైనాలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశానికి ఆర్యులు వచ్చారని దయానంద సరస్వతి వారు చెప్పడం జరిగింది. తర్వాత, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నటువంటి వారు స్వతంత్ర సమరయోధులు ఎవరు? ఆర్యులు టిబెట్ నుంచి కాదు, మరి ఏ ప్రాంతం నుంచి కాదు, వాళ్ళు వచ్చింది ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పింది. ఆప్షన్: ఏ లాసెన్, బి బాలగంగాధర్ తిలక్, సి మ్యాక్స్ ముల్లర్, డి ఏసీ దాస్. దీనికి సమాధానం డి బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి రావడం జరిగింది. తరువాత, ఋగ్వేద కాలంలో ప్రజల తెగ నాయకుడిని ఏమని పిలిచారు? అంటే ఋగ్వేద కాలంలో ప్రజలందరూ కూడా తెగలుగా నివసించడం జరిగింది. ఆ ప్రతి తెగకు కూడా ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడిని ఏమని పిలిచారు? ఏ రాజన్, బి కులపతి, సి గృహపతి, డి గ్రామణి. దీనికి సమాధానం ఏ రాజన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రాజు. సాధారణంగా రాజ్యానికైతే రాజు ఉంటాడు, ఇక్కడ వీళ్ళకి రాజన్ ఉంటాడు. దీని తర్వాత ప్రశ్న చూద్దాం. ఋగ్వేద కాలంలో వినిమయ సాధనంగా వీటిని ఉపయోగించారు. అంటే ఋగ్వేద కాలంలో అంటే వస్తు మార్పిడికి, అంటే మనం కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి, మనం ఏదైనా అమ్మడం కోసంగా వినిమయ సాధనం అన్నమాట. దేన్ని వాడారు అంటే ఆప్షన్: ఏ నిష్క, బి ఆవులు, సి ఆవులు నిష్క, డి పైవేవి కావు. దీనికి సమాధానం ఆవులు మరియు నిష్క. ఆ కాలంలో ఆవులు విరివిగా ఉండడం, నిష్క అనేటువంటి కరెన్సీని ఆనాడు వినిమయ సాధనంగా వాడడం కూడా జరిగింది. తర్వాత, ఆర్యుల ఆకాశ దేవుడు ఎవరు? ఆర్యుల ప్రధానమైనటువంటి 4 దేవులలో ఆకాశ దేవుడు ఎవరు? ఆప్షన్: ఏ ఇంద్ర, బి వరుణ, సి డ్యూన్, డి అగ్ని. దీని సమాధానం సి డ్యూన్. డ్యూన్ అనేటువంటి దేవుడు వీరుల యొక్క ఆకాశ దేవుడు. అలాగే అనార్య సంతతికి చెందిన స్వతంత్ర పాలకులను ఆర్యులు ఏమని పిలిచారు? అంటే ఆర్యుల నుంచి వచ్చినప్పటికీ భారతదేశానికి ఇతర పాలకులు కూడా స్వతంత్ర పాలకులు ఉన్నారు. ఆప్షన్స్: ఏ విప్రులు, బి ప్రవరులు, సి దస్యులు, డి కురులు. దీనికి సమాధానం సి దస్యులు. ఆర్యులు కానిటువంటి వారిని అందరూ కూడా నల్లని వర్ణము కలిగినటువంటి వారిని వీళ్ళు దస్యులు అని పిలవడం జరిగింది. ఋగ్వేద కాలంలో శంబరాసురుడు అనే అనార్య రాజుని చంపిన ఆర్యరాజు ఎవరు? అంటే అనార్యులు ఉన్నారని చెప్పుకున్నాం. ఆ అనార్య రాజు అయినటువంటి శంబరాసురుడిని చంపింది ఎవరు? ఆప్షన్స్: విధాత, దివోదాసుడు, భరతుడు, సముద్రుడు. దీనికి సమాధానం బి దివోదాసుడు.
దివదాసుడు ఒక ఆర్యరాజు. పంజాబ్లో ప్రవహించే నదులేవి అంటే పాకిస్తాన్ మరియు భారత ప్రాంతంలో ప్రస్తుతం ప్రవహిస్తున్నటువంటి నదులు. ఇవన్నీ కూడా వేద నాగరికతకు సంబంధించినటువంటి నదులు. ఏ జీలం చినాబ్, బిఆర్ సట్లెజ్, రావి, పైవన్నీ. దీనికి సమాధానం పైవన్నీ. ఇక్కడ పంజాబ్ అంటేనే పంచనదులు అంటే ఈ 5 అన్నమాట. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు. తర్వాత సప్త సింధు ప్రాంతంలో ప్రవహించే నదులు ఎన్ని? పంజాబ్ ప్రాంతంలో 5 నదులు ప్రవహిస్తాయి అనుకున్నాం. మరి అలాగే సప్త సింధు ప్రాంతంలో ఎన్ని నదులు ప్రవహిస్తాయి? దీనికి సమాధానం చూద్దాం. ఆప్షన్ ఏ 4, బి 5, సి 6, డి 7. దీనికి సమాధానం 7. సప్త అంటేనే 7 కాబట్టి ఈ సప్త సింధు ప్రాంతంలో పంజాబ్లో ప్రవహించేటువంటి 5 నదులతో పాటు సరస్వతి నది మరియు సింధు నది కూడా ఈ ప్రాంతంలో ప్రవహించడం వల్ల ఈ మొత్తం ప్రాంతాన్ని కలిపి సప్త సింధు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే ఆర్యులు తొలిసారిగా స్థిరపడడం జరిగింది. ఋగ్వేదంలో జీలం నదిని ఏమని పేర్కొన్నారు? ఋగ్వేద కాలంలో ఈ సప్త సింధు ప్రాంతంలో ఉన్నటువంటి నదులన్నిటి కూడా వేరు వేరు పేర్లు ఉన్నాయి. అయితే చూద్దాం. మరి జీలం నదిని ఏమని పిలిచారు? పరుషిని, శతుద్రి, వితస్థ, విపస. దీనికి సమాధానం వితస్థ. అంటే ఋగ్వేద కాలంలో జీలం నదిని వితస్థ అని పేర్కొనడం జరిగింది. అలాగే రావి నదిని పరుషిని అని, చినాబ్ నదిని అసికిని అని, బియాస్ నదిని విపస అని, సట్లెజ్ నదిని శతుద్రి అని పేర్కొనడం జరిగింది. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ లెసన్కి కాకుండా భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రతి పాఠంలో అన్ని బిట్లు కవర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.